హాయ్ బ్రదర్స్, రైతన్నలు. ప్రస్తుతం మన మిరప తోటలోకి వచ్చేసి బొబ్బర అనేది బాగా మంచి తలనొప్పిగా తయారైంది. అలాంటి బొబ్బర నివారణ అంటే కాదు, వచ్చింది అయినా కానీ మిగతా దానికి రాకుండా తోట ఒక రకంగా పెంచాలన్నది నా ఆలోచన అన్నమాట. దానికోసం ఒక కొత్త ప్రయోగం అయితే చేయబోతున్నాను. ఈ ప్రయోగం నేను చేసిన తర్వాత అది సక్సెస్ అయితేనే మీకు చెప్తా, లేకపోతే చెప్పను. ఇదిగో చూడండి, నా మిరప తోట అన్నమాట. బొబ్బరి చూడండి ఎలా ఉందో. అదిగో ఆ కనపడే ఆ చెట్టు అంతా బొబ్బరి చెట్లే. కానీ ఈ బొబ్బరి చెట్లలో నేను గమనించిన విషయం ఏంటంటే, మెయిన్ చెట్టు బాగానే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్టు చూడండి, దీనికి వచ్చిన సబ్ బ్రాంచ్ అనమాట. ఇది సబ్ బ్రాంచ్ అంటే దీని పిలక చూడండి, కావాలంటే చూపిస్తాను. ఇదిగో కొత్త కొమ్మ, ఇదిగో ఇది కొత్త కొమ్మ. ఈ కొత్త కొమ్మే చూడండి బొబ్బర వచ్చింది. సో నేను దీన్ని రిపేసాను. ఇదిగో ఇది కూడా కొత్త కొమ్మే. ఇదైతే బొబ్బర వచ్చిన సబ్ బ్రాంచెస్ అనమాట. ఈ చెట్టు చూడండి ఎంత బాగుందో. దీనికోసం నేను ప్రయోగం చేయాలి అని అనుకుంటున్నాను, చేస్తున్నాను. ఈ ప్రయోగం సక్సెస్ అవుతే నేను ఎలా చేశాను ఏంటి అనేది మీకు మళ్ళీ ఒక వీడియో చేసి చూపిస్తాను. అంతవరకు వేచి చూడండి. నేనైతే దంతితోలు ఇచ్చాను, అందులో బలం మందు కట్టలేసాను. దాంతోపాటు బలం మందులో కలపడానికి వేరే ఒక పదార్థాన్ని కలిపాను. అది నెక్స్ట్ మీకు చెప్తాను. ఈ ప్రయోగం సక్సెస్ అయితేనే చెప్తాను, లేకపోతే నాతో పాటు మన రైతులు ఇలాంటి వీడియోలు చూసేవాళ్ళు చాలా మంది దెబ్బతింటారు. అందుకోసమే నేనేం చేశాను అనేది ఇప్పుడైతే చెప్పను. నా ప్రయోగం సక్సెస్ అయితే ఆ నెక్స్ట్ వీడియో చేస్తాను. తోట ఎలా ఉందనేది మీకు చూపిస్తాను. అప్పటి వరకు వేచి చూడండి. అందరికీ శుభోదయం.